హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు. ఈరోజు మన ఛానల్లో పొటాటో చిప్స్ అయితే చేశారండి. ముందుగా ఈ విధంగా బంగాళదుంప తీసుకుని దాని తొక్కంతా తీసేసుకోవాలండి. తీసేసుకుని ఒకసారి కడుక్కుని ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసుకుని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలండి. అందులో కూలింగ్ వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకుని 2 to 3 టైమ్స్ కడుక్కొని ఇలా క్లాత్ పైన వేసుకుని ఫ్యాన్ గాల్లో 5 minutes ఆరబెట్టుకోవాలండి. ఎక్కువగా ఆరాల్సిన అవసరం ఏమీ లేదు, తడిగా ఉన్నా ఏమీ కాదండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. అది బాగా కాగాలి, ఫుల్ హీట్లోనే ఉండాలండి. అప్పుడే ఫ్రై చేసుకోవాలి. బాగా కాగిన తర్వాతే కొంచెం కొంచెం వేసుకుంటూ చిప్స్ అనేవి ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఒకేసారి వేసుకోకూడదు. ఒకేసారి ఎక్కువ చిప్స్ వేసుకోకూడదని ఒకదానికోటి అంటుకుపోతే తక్కువగా వేసుకుని ఇలా లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. మొత్తం అదే విధంగా ఫ్రై చేసేసి గిన్నెలోకి అయితే తీసుకొని ఇందులో కొద్దిగా ఇప్పుడే రుచికి సరిపడా సాల్ట్, అలాగే రుచికి సరిపడా కారం, అలాగే కొద్దిగా చాట్ మసాలా వేసుకుని ఈ విధంగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా పొటాటో చిప్స్ అయితే రెడీ అయిపోయాయండి. మీరు కూడా తప్పకుండా